టీ20 వరల్డ్ కప్లో అసలైన సమరం మొదలవుతోంది. గ్రూప్ స్టేజ్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా ఇప్పుడు సూపర్ 8 దశలో తన మొదటి సవాల్ను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఈ రోజు అహ్మదాబాద్లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడబోతోంది. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, 2024 వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు రివెంజ్ వంటిది. ప్రస్తుతం ఈ రెండు జట్లు అజేయంగా కొనసాగుతుండటంతో ఈ మ్యాచ్ టోర్నమెంట్కే హైలైట్గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గణాంకాల పరంగా చూస్తే దక్షిణాఫ్రికాపై భారతే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 35 అంతర్జాతీయ టీ20లో తలపడగా భారత్ 21 విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికా 13 మ్యాచుల్లో గెలిచింది. ఇక వరల్డ్ కప్ చరిత్రలో చూసుకున్నా భారత్ 5-2తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇటీవల జరిగిన 6 మ్యాచుల్లో భారత్ 5 గెలిచి అద్భుతమైన ఫామ్లో ఉండగా 2024 4లో ఫైనల్ విజయం భారత ఆటగాళ్లకు మానసిక బలాన్ని ఇస్తోంది. అయితే దక్షిణాఫ్రికా జట్టు కూడా ప్రస్తుతం 8 పాయింట్లతో గ్రూప్ డి టాపర్గా నిలిచి అత్యంత ప్రమాదకరమైన జట్టుగా అవతరించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామం వంటిది. ఇక్కడ జరిగిన గత 12 టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు విజయం సాధించగా సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 190కి పైగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ మ్యాచ్ కోసం రెడ్ సాయిల్ మరియు బ్లాక్ సాయిల్ కలిపిన హైబ్రిడ్ వికెట్ సిద్ధం చేసే అవకాశం ఉంది. రెడ్ సాయిల్ పేసర్లకు బౌన్స్ ఇస్తే బ్లాక్ సాయిల్ స్పిన్నర్లకు మరియు స్లో బౌలర్లకు సహకరిస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం విషయానికి వస్తే వర్షం పడే అవకాశం లేదు. కాబట్టి అభిమానులు పూర్తి స్థాయి 40 ఓవర్ల మ్యాచ్ను ఆస్వాదించవచ్చు. దక్షిణాఫ్రికా బలం వారి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మరియు నిప్పులు చెరిగే పేస్ బౌలింగ్. క్వింటన్ డి కాక్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మరియు రియాన్ రికెల్టన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా డి కాక్కు భారత్పై అద్భుతమైన రికార్డు ఉంది. బౌలింగ్లో వారి వికెట్లలో 90% పేసర్లే పడగొట్టడం గమనార్హం. లుంగి ఎంగిడి, మార్కో జాన్సన్ మరియు కోర్బిన్ బాష్ వంటి బౌలర్లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. అయితే మిడిల్ ఆర్డర్లో కన్సిస్టెన్సీ లేకపోవడం మరియు రబడా ఫామ్ అటు ఇటుగా ఉండటం వారికి కొంత ఆందోళన కలిగించే అంశం. భారత జట్టులో అభిషేక్ శర్మ వరుసగా 3 డకౌట్లతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మేనేజ్మెంట్ అతని అగ్రెసివ్ శైలిని సమర్థిస్తోంది. ఈ మ్యాచ్లో అందరి కళ్లు తిలక్ వర్మపైనే ఉన్నాయి. దక్షిణాఫ్రికాపై తిలక్ సగటు 70గా ఉండటం విశేషం. గత ఏడాది జరిగిన సిరీస్లో 2 వరుస సెంచరీలు బాది ఆ జట్టును గడగడలాడించాడు. బౌలింగ్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దక్షిణాఫ్రికాకు పీడకలగా మారాడు. కేవలం 8 మ్యాచుల్లోనే ఆ జట్టుపై 22 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. జట్టు ఎంపికలో అక్షర్ పటేల్ తిరిగి రావడంతో టీమిండియా మరింత పటిష్టంగా కనిపిస్తోంది. కీలకమైన ప్లేయర్ బాటిల్స్, అర్ష్దీప్ సింగ్ వర్సెస్ ఐడెన్ మార్క్రమ్. అర్ష్దీప్ గతంలో మార్క్రమ్ను 4 సార్లు అవుట్ చేశాడు. ఇది పవర్ ప్లేలో కీలకం కానుంది. వరుణ్ చక్రవర్తి వర్సెస్ రికెల్టన్ను వరుణ్ తన స్పిన్తో గతంలోనే ఒకసారి బోల్తా కొట్టించాడు. జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ డేవిడ్ మిల్లర్ అండ్ స్టబ్స్. డెత్ ఓవర్లలో బుమ్రా వేసే యార్కర్లను ఎదుర్కోవడం దక్షిణాఫ్రికా ఫినిషర్లకు పెద్ద సవాలు. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ మార్కో జాన్సన్. సూర్యకు జాన్సన్ బౌలింగ్లో అంత మంచి రికార్డు లేదు, కాబట్టి ఈ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భారత జట్టు బ్యాటింగ్ మరియు బౌలింగ్లో సమతూకంతో ఉన్నప్పటికీ ఫీల్డింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టోర్నమెంట్లో భారత్ ఇప్పటికే 9 క్యాచ్లు వదిలేసి ఐర్లాండ్ తర్వాత 2వ స్థానంలో ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో లైట్ల వెలుతురులో క్యాచ్లు పట్టడం కొంత కష్టంగా ఉంటుంది, కాబట్టి ఫీల్డింగ్ తప్పిదాలు చేస్తే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదం ఉంది. ఆల్రౌండర్ల బలం మరియు దక్షిణాఫ్రికాపై ఉన్న ఘనమైన రికార్డుల దృష్ట్యా భారత్కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూపర్ 8లో టీమిండియా బోణీ కొడుతుందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.